అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్ల భారం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు సత్సంబంధాలను కొనసాగించిన భారత్ చైనాల మధ్య 1962 యుద్ధం, సరిహద్దుల్లో ఘర్షణల తర్వాత సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో భారత్ చైనాల మధ్య మళ్లీ స్నేహం ఏర్పడుతుందా? గతంలో మాదిరిగా ఇరు దేశాలు సత్సంబంధాలను కొనసాగిస్తాయా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మొదటి రెండు దేశాలు భారత్, చైనా. ప్రపంచ జనాభాలో 3వ వంతుకు నిలయమైన ఈ రెండు దేశాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. వాస్తవానికి భారత్, చైనా మధ్య చెప్పుకోదగిన స్థాయిలో సంబంధాలు కొనసాగడం లేదు. కానీ ఒకప్పుడు ఈ దేశాలు సాంస్కృతిక బంధంతో ముడిపడిన రాజ్యాలుగా ఉండేవి. 1962 యుద్ధానికి ముందు వరకు హిందీ, చీనీ భాయి భాయి అనేంత దోస్తీ భారత్, చైనాల మధ్య ఉండేది. కానీ యుద్ధం తరువాత ఈ రెండు దేశాల మధ్య బంధానికి బీటలు వారింది. గత కొంతకాలంగా సరిహద్దు ఘర్షణలు, పరస్పర అపనమ్మకం, పోటీతో ఈ రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. ప్రస్తుత పరిణామాలతో భారత్, చైనాల మధ్య నెలకొన్న పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయా అన్నదే ఆసక్తికరంగా మారింది. అమెరికా ఫస్ట్ నినాదంతో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న అనిశ్చిత విధానాలు చైనా, భారత్లకు సవాలు విసురుతున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ ఇతర విధానాల కంటే టారిఫ్ విధానం ప్రపంచ దేశాలకు తీవ్ర సమస్యగా మారింది. ట్రంప్ దూకుడు ఎలా ఉందంటే మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా అన్ని దేశాలకు టారిఫ్ను పెంచి ప్రపంచ దేశాల ఆగ్రహానికి గురవుతున్నారు. అయితే చైనాను, భారత్ను ఒకే విధంగా చూడమని చెప్తున్న ట్రంప్ ఆ దేశంతో పోలిస్తే కొంతమేర భారత్ పట్ల సానుకూల వైఖరినే కనపరిచినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ట్రంప్ గతంలో మాదిరిగా భారత్తో వ్యవహరించడం లేదు. అమెరికా విధించే టారిఫ్ దెబ్బకు ఒక్క వారంలోనే స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. టారిఫ్లో అమలుకు విరామం ఇవ్వడంతో మళ్లీ కోలుకున్నాయి. ఇలాంటి ధోరణులు కనపరుస్తున్న అమెరికా ఆధారపడిదగిన మిత్రరాజ్యం కాదని యూరప్ దేశాలే భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ విధానాలతో నష్టపోతున్న భారత్, చైనాలు పరస్పర ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఒక్కటవుతాయా, లేక అమెరికా దెబ్బకు కుదేలవుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. భారత్, చైనాల మధ్య ప్రస్తుతం సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతంలో చైనాతో యుద్ధం, డోక్లాం, గల్వాన్ ఘర్షణలు ఇరు దేశాల మధ్య దూరం పెంచాయి. దీంతో పాటు చైనా నిరంతరం పాక్కు కొమ్ము కాయడం, ఇండో పెసిఫిక్లో దూకుడు వైఖరి భారత్తో డ్రాగన్ కంట్రీని మరింత దూరం చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నా వాణిజ్యం మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్, చైనా వాణిజ్యం $11,840 కోట్ల చేరింది. ఇరు దేశాల మధ్య ప్రాదేశిక వైరాలున్న ఆర్థిక బంధాన్ని తెంచుకోవడం సాధ్యం కాదు. ట్రంప్ ఎంతో పగడబందీగానే అన్ని దేశాలపై అధిక మొత్తంలో టారిఫ్లను విధిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడి వ్యూహం దెబ్బకు అన్ని దేశాలు కుదేలవుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా నుంచి చైనా సహా తదితర దేశాలకు తరలిపోయిన పరిశ్రమలను మళ్లీ సొంత దేశానికి తిరిగి రప్పించే వ్యూహంలో భాగంగానే ట్రంప్ అధిక సుంకాలను పెంచినట్లు నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో అమెరికా సొంతంగా టీకాలు, మందులను తయారు చేసుకోలేకపోయింది. సెమీ కండక్టర్లు తైవాన్ సహా తదితర దేశాల నుంచి రావాల్సిందే. అంతేకాదు, యుద్ధ నౌకలను కూడా పూర్తిగా స్వదేశంలో తయారు చేసుకోలేకపోతున్నామని అమెరికా గ్రహించింది. పరిశ్రమలను మళ్లీ అమెరికాకు రప్పించకపోతే కష్టమేననే భయం అగ్రరాజ్యానికి పట్టుకుంది. అందుకే సుంకాల అస్త్రం ప్రయోగించినట్లు అమెరికా నేతలు సమర్థనలకు దిగారు. కానీ దీనికి ట్రంప్ అనుసరించిన విధానమే సక్రమంగా లేదనే అభిప్రాయాలు ప్రపంచ దేశాల నుంచి వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు ప్రపంచంలోని మెజారిటీ దేశాలు మిత్ర దేశాలుగా ఉంటూ వచ్చాయి. అయితే దాన్ని ట్రంప్ టారిఫ్లు విధిస్తూ చెడగొట్టుకుంటున్నారు. దీంతో అగ్రరాజ్యం స్థానాన్ని చైనా భర్తీ చేసే స్థానంలో ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పవచ్చును. ఎందుకంటే చైనాకు అండగా నిలిచే దేశాలు చాలా తక్కువ. ట్రంప్ టారిఫ్కు చైనా బలి కావడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో భారత్కు పరోక్షంగా కలిసిరానున్నాయి. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ సువిశాల మార్కెట్గా నిలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్కు రష్యా, చైనా తోడైతే ఆర్థికంగా, సైనికంగా, దౌత్యపరంగా అతిపెద్ద కూటమి ఏర్పడుతుంది. అందుకే చైనా కూడా ఇటీవల భారత్కు స్నేహ సందేశాలు పంపుతోంది. అయితే భారతదేశం అరణోద్యమ కాలం నుంచి ఏ కూటమిలోనూ చేరకుండా అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు సాగిస్తోంది. వ్యూహపరంగా స్వతంత్ర కార్యాచరణను నిలబెట్టుకుంటోంది. ప్రచండ యుద్ధం కాలం నుంచి ఇటీవలి ఉక్రెయిన్ యుద్ధం వరకు ఎవరి పక్షమో వహించకుండా
నిష్పాక్షికంగా శాంతి సామరస్యాల కోసం పిలుపిస్తూ వచ్చింది భారత్. అయితే ట్రంప్ దెబ్బకు అంతర్జాతీయ సమీకరణాలు మారిపోనున్నాయనే చర్చ జరుగుతోంది. ప్రపంచంలోనే ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అలీన వైఖరి నుంచి బహుళపక్ష సహకార పంథాకు భారత్ మారాల్సిన ఆవశ్యకత ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్, చైనా బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ, G20లో సహసభ్యులుగా ఉన్నాయి. ఇలాంటి వేదికల ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న పొరపచ్చాలను తొలగించుకునే పనిని మొదలుపెట్టాయి. రష్యాలో బ్రిక్స్ సమావేశం జరిగినప్పుడు ప్రధాని మోదీ జీ జిన్పింగ్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత లదాఖ్ సరిహద్దుల్లో సైనిక పరమైన ఉద్రిక్తతలు తగ్గాయి. భారత్లో చైనా పెట్టుబడులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. భారత్ను ట్రంప్ తమ వ్యూహాత్మక భాగస్వామిగా భావించడం లేదు. కేవలం ఆయుధాలు అమ్ముకోవడానికి, ఇంధనం, టెక్నాలజీల ఎగుమతికి పనికొచ్చే మార్కెట్గానే ట్రంప్ పరిగణిస్తుండటంతో భారత్ మరింత జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సర్వీసుల రంగంపై అతిగా ఆధారపడే స్థితి నుంచి పారిశ్రామిక దేశంగా ఎదగాలని భారత్ భావిస్తోంది. అది జరగాలంటే పెట్టుబడులు, అధునాతన సాంకేతికతలు కావాలి. మరోవైపు ఎగుమతుల కేంద్రిత ఆర్థిక వ్యవస్థ నుంచి స్వదేశీ వినియోగంపై ఆధారపడే వ్యవస్థగా మారాలని చైనా భావిస్తోంది. భారత్కు ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి, ఫార్మా, సెమీకండక్టర్ల తయారీకి కావలసిన విడి భాగాలను చైనా సరఫరా చేయగలదు. మన దేశంలోని సువిశాల మార్కెట్ చైనాకు ఆకర్షణీయంగా ఉంది. మరోవైపు చైనా సైతం అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఉభయ దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. చైనాతో భారత్ బంధం బలపడే కొద్దీ అది పాక్కు నష్టదాయకంగా ఉంటుంది. అలాగే అమెరికానే నమ్ముకుని భారత్ వ్యూహపరంగా, ఆర్థికంగా సాహసం చేసే పరిస్థితిలో లేదు. దీంతో భారత్, చైనాలో ప్రత్యర్థులుగా కాకుండా మిత్రులుగా మారడం ద్వారా ఇరు దేశాలకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ప్రస్తుత పరిస్థితులు ఈ రెండు దేశాల మధ్య స్నేహ బంధాలను ఏ మేరకు పెంచుతాయనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా అనిశ్చిత విధానం చైనా భారత్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఇరు దేశాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ టారిఫ్ దెబ్బ నుంచి బయటపడాలంటే భారత్, చైనాలు పరస్పరం వాణిజ్యంలో సహకరించుకోవడం అత్యావశ్యకం. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, చైనాలు ఎలాంటి వైఖరిని అవలంబిస్తాయనేది చూడాలి మరి.